హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సన్నీని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. పోస్ట్ ఆఫీసుల్లో 1 year, 2 year, 3 year, 5 years టెన్యూర్స్ కి డిపాజిట్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఇవి కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాంటివే. వాటిని మనం నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్స్ అకౌంట్స్ అని కూడా అంటాం. పోస్ట్ ఆఫీసులో మిగతా ఏ స్కీమ్ చూసుకున్నా కూడా కంపల్సరీగా మీకు 5 years టెన్యూర్ అయితే ఉంటుంది, లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ టెన్యూర్స్ ఎక్కువగా మనకి పోస్ట్ ఆఫీసులో కనిపిస్తూ ఉంటాయి. ఎక్సెప్ట్ ఈ టైం డిపాజిట్స్ మాత్రమే ఇట్లా 1 year, 2 year, 3 year, 5 ఉంటుంది. వీటికి కూడా మంచి వడ్డీ రేట్లు ఉన్నాయి, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్నాయి. 1 year కి అయితే 6.9% ఇస్తున్నారు, 2 years కి అయితే 7% ఇస్తున్నారు, 3 years కి అయితే 7.1% ఇస్తున్నారు, 5 years కి అయితే 7.5% ఇస్తున్నారు. ఎవరైతే అమౌంట్ ని వాళ్ళ అవసరాల నిమిత్తం వివిధ టైం పీరియడ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు వీటిని మధ్యలో క్లోజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. 1 year, 2 year, 3 year టైం డిపాజిట్ అకౌంట్లని ఆఫ్టర్ 6 months తర్వాత మీరు క్లోజ్ చేసుకోవచ్చు. దానికి కూడా మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 4% గా ఉంది. కానీ వేరాజ్ 5 years టైం డిపాజిట్ వచ్చేసరికి దాని లాకిన్ పీరియడ్ మాత్రం 4 years పెట్టారు. అంటే ఈ మధ్యన రూల్స్ మార్చారు. దానికి మాత్రం 4 years అనేది లాకిన్ పీరియడ్ ఉంది. 4 years తర్వాత మీరు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, 2 ముఖ్య విషయాలు ఉన్నాయండి టైం డిపాజిట్స్ లో. మొదటి వన్ ఏంటంటే, ఎవరైతే 5 years టైం డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ని మీరు సెక్షన్ 80C కింద ఐటీ ఎగ్జెంప్షన్ గా కూడా చూపించుకోవచ్చు. రెండవది, ఈ టైం డిపాజిట్ అకౌంట్స్ ని ప్లెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే బ్యాంకులకి ప్లెడ్జింగ్ చేసుకుని మీరు అంటే తనఖా పెట్టుకుని లోన్లు కూడా తీసుకోవచ్చు. ఇవి మెయిన్ గా 2 ముఖ్య విషయాలు ఈ టైం డిపాజిట్ అకౌంట్స్ లో. అయితే మీకు క్లియర్ గా చెప్తున్నాను, 1 lakh క్యాల్కులేషన్ మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. ఒకవేళ 1 lakh కానీ 1 year కానీ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 7,081 రూపాయలు అనేది వడ్డీ అనేది వస్తుంది. అదే ఈ 1 lakh ని 2 years టెన్యూర్ కానీ మీరు చేసినట్లయితే 2 years కి మీకు కలిపి వడ్డీ అనేది 14,372 రూపాయలు వస్తుంది. అదే 3 years కానీ మీరు వేసినట్లయితే ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్ ని మీకు వడ్డీ అనేది 3 సంవత్సరాలకు కలిపి 21,873 రూపాయలు వస్తుంది. అదే 5 years కానీ మీరు వేసినట్లయితే ఈ 5 years కి కలిపి కూడా మీకు 38,568 రూపాయలు అనేది వడ్డీ అనేది వస్తుంది. సో ఇదండి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ అకౌంట్స్ గురించి. నాకైతే ఈ టైం డిపాజిట్స్ అనేవి చాలా సేఫ్ అనిపిస్తున్నాయి. వేరేజ్ మనం బ్యాంకులతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ కూడా ఉంటుంది. ఈ టైం డిపాజిట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఈ టైం డిపాజిట్స్ లో ఎంత పెట్టుబడినా పెట్టొచ్చు, నో మాక్సిమం లిమిట్. అంతేకాకుండా మీకు తెలిసినటువంటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదో మాకు కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ ఇన్ఫర్మేషన్స్. థ్యాంక్ యూ.